రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణకు అభినందనలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ పౌరులను ఉగ్రవాదులు కాలుస్తూ వెళ్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నట్లు ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. దేశ పౌరులను ఉగ్రవాదులు కాలుస్తూ వెళ్తే చూస్తూ ఊరుకునేదే లేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది ఒకప్పటి భారత్ కాదన్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. ఈ నెల 22న జమ్మూ కశ్మీర్ పహల్గాం దాడి మృతులకు ఏపీ జనసేన పార్టీ కార్యాలయంలో నివాళి అర్పించారు నేతలు. జనసేన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న పార్టీది జాతీయ విధానమన్నారు పవన్ కళ్యాణ్. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతా ఉంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మనం 3 సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగ వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు. దో వీఆర్ ఎ రీజనల్ పార్టీ, వి డిడ్ంట్ ఎక్స్పాండ్ యాజ్ ఆన్ నౌ, వి కన్ఫైన్ ఓన్లీ టు స్టేట్ ఏపీ, రేపు కొంత తెలంగాణ. కానీ మన ఆలోచన విధానం జాతీయవాదం. మే 2న ప్రధాని మోదీ అమరావతికి రానున్నారని తెలిపారు ఏపీ హోంమంత్రి అనిత. 6,000 మంది సిబ్బందితో రక్షణ చర్యలు చేపట్టామన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. అమరావతి తమ కలల రాజధాని అన్నారు. 2024 వరకు ఏపీలో విధ్వంస పాలన జరిగిందని ఆరోపించారు. జగన్ ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు కలిగించాలని చూశారని విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక 3 రాజధానులు అని నాటకమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత. ఏపీలో సీఎం చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదని ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే సృష్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీసులో జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు జగన్. ఈ కార్యక్రమంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలు అనేక అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని, వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు జగన్. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించారు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్. క్షేత్రస్థాయిలో జలాశయాన్ని నీటిపారుదల అధికారులతో కలిసి పరిశీలించారు ఎన్డీఎస్ఏ చైర్మన్ సభ్యులు. జలాశయం ముందు భాగంలో నీటి తాకిడికి ఏర్పడిన ప్లంజ్ పూల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎన్డీఎస్ఏ చైర్మన్.